హలో అండి, నేను అశ్విని. వెల్కమ్ టు బృందావనం తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ ఉడికించిన కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఇదేంటంటే మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. సింగిల్ డిష్గా అయినా సరే తీసుకోవచ్చు. ఇందులో మనం ఆనియన్స్ వేసి చేయడం వల్ల ఏంటంటే కూర ముద్దగా ఉండి అన్నంలో కలుపుకొని తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 4 మిర్చి తీసుకున్నానండి. ఎగ్‌ని ఏంటంటే 8 భాగాలుగా కట్ చేసి ముక్కలు చేసుకుంటున్నాను. హాఫ్ చేసిన తర్వాత వాటిని హాఫ్ చేస్తున్నానండి. అలాగా అడ్డంగా 8 భాగాలు చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. మిర్చి ఉల్లిపాయలను కూడా ఇందులో వేస్తున్నానండి. ఇవి వేసి వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి బాగా వేగితే ఏంటంటే కూర అనేది తీపి లేకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే ఎడ్జ్లన్నీ కలర్ చేంజ్ అవుతాయండి. అప్పుడు మనం బ్రౌన్ కలర్ ఒక టర్న్ అయినట్టు. జస్ట్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కొంచెం పసుపు వేసాను. ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. సో అదొక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈవెన్ కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. అప్పుడు ఇందులో ఉండే కారం మసాలా ఇవన్నీ ఆనియన్స్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత తీసి ఒకసారి మొత్తం కూర అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసి వీటన్నిటికి కలిసేలాగా ఈ ఆనియన్ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. బాగా అంతా ఈవెన్గా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.